గారు, చిట్టిబాబు గారు, చంద్రబాబు నాయుడు వ్యూహం ఇలా ఉంటుందని మీరు చెప్తున్నారు. ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు పార్టీలో ఒకే వర్గానికి చెందిన వారు, ఒకే కుటుంబానికి చెందిన వారు ఇవ్వడం వల్ల అక్కడ ఇబ్బందులు వస్తాయని మీరు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒకే వర్గం చెందారు, ఒకే కుటుంబానికి చెందిన వారని చూడాలా, లేకపోతే పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు అనేది చూడాలంటారా? చెప్పండి చిట్టిబాబు గారు. అలా చూస్తేమో పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు చాలా మంది, ఒక నాగబాబు కన్నా విపరీతంగా కష్టపడిన వాళ్ళు ఉన్నారు. కనుక ఆ లాజిక్ కాదు. ఇక్కడ 2 పాయింట్లు అమ్మా. చంద్రబాబు పన్నిన వ్యూహం కత్తికి 2 వైపులా పన్ను. ఒకటి, పదవి ఇచ్చాడా, పదవి ఇస్తే ప్రజల్లో ఒకే కుటుంబానికి వీళ్ళు మొత్తం ఈ పదవుల కోసం కూర్చుంది ఈ కుటుంబం, ఒకే కుటుంబంలో వరుసగా తీసుకుంటారు, మిగతా వాళ్ళు లేరా, ఇంతమంది కష్టపడలేదు ఆ పార్టీకి, గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉంటే నాగబాబు అన్నయ్యకి పదవి తెచ్చుకోవాలా అని ప్రజల్లో ఒకటి ఇది వస్తుంది. అది అడ్వాంటేజ్ చంద్రబాబుకి. ఇవ్వలేదా, ఇవ్వకపోతే అన్రెస్ట్ వస్తుంది పవన్ కళ్యాణ్ లో, అన్రెస్ట్ వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. అది అడ్వాంటేజ్ చంద్రబాబు ఒక కత్తికి 2 వైపులా పొందులాగా వ్యూహం పన్నాడు. ఈ వ్యూహంలో ఎటు వచ్చినా నష్టపోయేది పవన్ కళ్యాణ్, లాభపడేది చంద్రబాబు. రాజకీయంగా నష్టపోయేది వీళ్ళు. అది అలాంటి వ్యూహం అలాంటి ఉంటుంది. దానికి ప్రతి వ్యూహం ఏం చేస్తున్నారు అది ప్రశ్న. ప్రతి వ్యూహం వీళ్ళు చేయగలిగే స్థాయిలో ఉన్నారా? ఇంతవరకు చూసే చరిత్రలో జనసేనకి వ్యూహం అనేది లేదు. ఏదో వెళ్ళిపోతూ ఉండటమే కానీ, వెళ్తా ఉండటమే కానీ ఒక వ్యూహం, రాజకీయ ఇది లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా అవసరం. ఇక్కడ కారణం ఉంది, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ అవసరం. ఎందుకు బీజేపీ అవసరం? అతనికి ఉప్పు అందింది. చంద్రబాబు నన్ను నొక్కబోతున్నాడు, తన కొడుకును బయట తీసుకురావడానికి నన్ను నొక్కబోదు. కనుక తనకు మరొక ఆధారం కావాలి. మీకెలా తెలుసు చిట్టిబాబు గారు? ఇప్పుడు మనం గతంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని బయటకు వచ్చి ఒకరినొకరిని విమర్శించుకున్న పరిస్థితులు అయితే ఎక్కడా లేవు. లేకపోతే ఇక్కడ పాలిటిక్స్ జరుగుతున్నాయి, వాళ్ళ వల్ల అంతర్గత చిట్టిబాబు గారు ఒక్క నిమిషం అండి, విభేదాలు ఉన్నాయన్న అంశం కూడా లేదు. చంద్రబాబు నాయుడు వీలైన ప్రతిసారి పవన్ కళ్యాణ్ ని ఇక్కడ పెట్టారు, ఆయన మాటల్లో గాని చేతల్లో గాని. అంతేగాని తనని తొక్కేస్తున్నారు, తనని పక్కకు పెడుతున్నారు అన్న భావన ఎక్కడా రానివ్వలేదు. కానీ మీరు ఎలాంటి ఫైనల్ చేస్తున్నారు? చెప్పండి. నువ్వు చెప్పే కదా వీరు, చంద్రబాబు యొక్క స్టైలే అదమ్మా. చంద్రబాబు యొక్క స్టైలే గజాలు పలకరిస్తే కళ్ళు వెక్కిరిస్తూ ఉంటాయి. మోడీని టెర్రరిస్ట్ అన్న చంద్రబాబు నోరు కాదా? మోడీని ఈ దేశంలో ఉండడానికి పనికిరాదు అన్న నోరు కాదా? ఈ మోడీ ఫ్యామిలీని తోలనాడిన నోరు కాదా? ఇవాళ మోడీ దేవుడు అంటలేదా? చంద్రబాబు ఎప్పుడేం మాట్లాడగలడు. కనుక చంద్రబాబు కూడా మంచిగా మాట్లాడాడు, మాట్లాడుతూ అనడానికి లాజిక్ లేదు. చంద్రబాబు ఈజ్ కేపబుల్ ఆఫ్ టాకింగ్ ఎనీథింగ్ అట్ ఎనీ టైం. అతను ప్లస్ అతనికి మీడియా ఉంది, తను మాట్లాడిన తప్పును ఒప్పును కూడా భజన చేయడానికి పేపర్లు మీడియాలో ఉన్నాయి. అవి చేయించుకుంటాడు చక్కగా. మీడియా మేనేజ్మెంట్ గొప్పగా చేయించుకుంటాడు. కనుక అది కాదు ఇక్కడ. ఈవెన్ పవన్ కళ్యాణ్ నీడ్స్ సపోర్ట్ నౌ. పవన్ కళ్యాణ్ అర్థమవుతుంది చంద్రబాబు తను కాని కూడా తను దాటుకుని చంద్రబాబు గ్రిప్ బయటకు వస్తే అండ కావాలి. అండ ఎవరు? బీజేపీ. అందుకని కేంద్రం బీజేపీని గ్రిప్ లోకి వెళ్ళడం కోసమనే సనాతనం మొదలెట్టాడు. సనాతనం అంటే అసలు ఆయనకి పూర్తిగా తెలియదు. సనాతన ధర్మం అంటూ లేదు. సనాతన సంప్రదాయము హిందూ ధర్మము. సనాతనం ఏంటి? సనాతనం 2వ యుగంలో 2వ శతాబ్దంలో మొదలైతే సనాతన ధర్మం ఇప్పుడు ఎందుకులేండి కానీ చిట్టిబాబు గారు సనాతన ధర్మం మన టాపిక్ గురించి మాట్లాడదాం. శతాబ్దంలో ఉన్నదే 19వ శతాబ్దంలో సతీ సహగమనము, బ్రాహ్మణాలకే విద్య, బాల్య వివాహం ఇవన్నీ 1832లో 10 శతాబ్దాలు పోరాడితే వచ్చింది. ఇప్పుడు ఆయన సంతానం కావాలంటే కావాలా మళ్ళీ తిరిగి బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన సమస్య. బ్రాహ్మణుల చిట్టిబాబు గారు ఆ సనాతన ధర్మాన్ని గతంలో ఉన్న మూఢనమ్మకాన్ని నిలబడటానికి జరుగుతున్న డ్రామాలో ఇది ఒక భాగం. వ్యూహం వేస్తున్నాడు. దాంట్లో బలి అవుతాడా నాగబాబుని ఇచ్చి బలి చేస్తాడా?
లేకపోతే ఇవ్వకుండా బలి చేస్తాడా? చంద్రబాబు కత్తి గడ్డే సార్ మీరు ఇట్లా మాట్లాడితే మొత్తం టైం అంతా చిట్టిబాబు గారు ఒక అయిపోతుంది. నిమిషం. లక్ష్మీకాంత్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ వ్యూహం తీసుకున్నా దానికి రెండు పక్కల పదును ఉంటుంది. ఒకటి, నాగబాబుకి పదవి ఇచ్చినా అందులో ఒక వ్యూహం దాగి ఉంటుంది, పదవి ఇవ్వకపోయినా మరొక వ్యూహం దాగి ఉంటుంది. ఎటువైపు అయినా దెబ్బ పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే లోకేష్ ని ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కన్నా లేదా లోకేష్ కన్నా ఎదిగితే అది వారికి ఇబ్బంది. దీనివల్ల ఏదైనా చేయడానికి ఆయన రెడీగా ఉంటారని ఆయన చెప్పదలుచుకున్నారు. చెప్పండి. ఇంతకు ముందు అన్నారు బీజేపీ ప్రభుత్వం ఏమో పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారిని బెదిరిస్తుందని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ఏమిటంటే ఇది మళ్ళీ రివర్స్ మాట. ఇది ఎట్లాగుందంటే, ఏ వ్యూహం లేకుండా అధికారం ఉంది కదా అని చెప్పేసి ఒక 70 ఏళ్ల మనిషిని తీసుకెళ్ళి జైల్లో పడేసినప్పుడు ఏ వ్యూహం లేకుండా 4 గోళ్ల మధ్య కుమిలిపోతున్న వ్యక్తికి ఆయువు పోసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ రోజున జగన్ నీ సామ్రాజ్యాన్ని కూలదోసి నిన్ను అంత పాతాళానికి తొక్కుతామని చెప్పేసి వారాహి సాక్షిగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వ్యూహాలు వాళ్ళకున్నాయేమో, మాకు ఏ వ్యూహం అయినా కానీ మా వ్యూహంలో ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళే. ఎందుకు సాక్షాత్ ఇందాక నుంచి లోకేష్ గారు ఏమైపోతారు అని చెప్పేసి ప్యానల్లో ఉన్న సభ్యులు పెద్ద ఇదైపోతున్నారే. లోకేష్ గారే చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ప్రకటించిన తర్వాత నా పెద్దన్నయ్య అని చెప్పేసి సభాముఖంగా పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. ఆ విషయం మీరు అంతా గుర్తుపెట్టుకోలేదు. కూటమిలో ఉన్న సభ్యులు వాళ్ళంతా కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు చాలా కలిసి చాలా నీట్గా పనిచేసుకుంటున్నారు. దాని గురించి మీరేం టెన్షన్ పెట్టుకోక్కర్లేదు. దానికి తగ్గట్టుగా ఎవరెవరికి బెదిరింపులు లేవు, ఎవరెవరిని బెదిరించట్లేదు, ఎవరెవరు కూటముల్లో పన్నాగాలు చేయట్లేదు. ఇక్కడ ఎవరి వ్యూహాలు ఎవరికి లేవు. ఓకేనండి? ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉంది. రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా ప్రజాపాలన చేసుకుంటూ ఒక మంచి పథకాలు ఇచ్చుకుంటూ కూడా అండదండలు చేసుకుంటూ మీరు నాశనం చేసిన రోడ్ల దగ్గర నుంచి కూడా ఆ రోడ్లు వేసుకుంటూ స్కూల్లో పిల్లల దగ్గర నుంచి మంచి చదువు చెప్పించుకుంటూ. ఒక నిమిషం ఆగండి సార్. మీరు చెప్పినప్పుడు మేము విన్నాం కదా సార్. మా మాట పూర్తిగా వినండి. సైలెంట్ గా ఉండకుండా మా మాటలు చెప్తారేంటి? సైలెంట్ గా ఉన్నప్పుడు మీరు మాటలు చెప్తారేంటి? లక్ష్మీకాంత్ గారు, అవన్నీ కూడా మనకు అంత టైం లేదు లక్ష్మీకాంత్ గారు. ఇప్పుడు దీని వల్ల వ్యూహం ఉందంటారా లేదంటారా? మనం ఫైనల్ కామెంట్స్ తీసుకుందాం. ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి స్వామి. వాళ్ళ వ్యూహంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇచ్చే వ్యూహాలో పవన్ కళ్యాణ్ తట్టుకోలేరా అనేది ఒక టెన్షన్ అనేది ప్యానల్. వ్యూహం పవన్ కళ్యాణ్ గారిది స్వామి. వ్యూహం పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది కాదు. ఎందుకంటే అటు సెంట్రల్ లో గానీ ఇటు పక్కన స్టేట్ లో గానీ ఈ కూటమి ఏర్పడడానికి గల కారణం ముఖ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళెవరో నిర్ణయించుకునే వ్యూహంలో పావులాగా పవన్ కళ్యాణ్ గారే ఉన్నట్ల పవన్ కళ్యాణ్ గారు ఉన్న వ్యూహంలో వీళ్ళు ఉంటున్నారు. బయటకు రావడానికి ఈసారి పవన్ కళ్యాణ్ కారణం కాబోతున్నాడు. రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ మళ్ళా బీజేపీ తోటి చంద్రబాబు తగాద పెట్టుకోవటానికి పవన్ కళ్యాణ్ కారకడు కాబోతున్నాడు. అది 2 నెలలు జరగచ్చు, 3 నెలలు జరగచ్చు, 6 నెలలు జరగచ్చు. బీజేపీకి పవన్ కళ్యాణ్ దగ్గర అవుతూ అదే విధంగా చంద్రబాబుని మళ్ళా దూరంగా దోసేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేసే వ్యూహంలో, దాన్ని అమలు చేసే భాగంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మళ్ళా ఇవాళ ఈ 21 సీట్లతో చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ పనికొచ్చేది ఉన్నది లేనిది లేకపోయినా బీజేపీ లాంటి వ్యక్తికి ఆసు పోసు ఓటు నాయకుడు లేని వాటికి బీజేపీకి పవన్ కళ్యాణ్ అవసరం. చంద్రబాబు తనను తొక్కేయకుండా తనకి బీజేపీ అవసరాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో చంద్రబాబు బలైపోతారా బాబు? స్టోరీ మాత్రం ఎక్సలెంట్ చెప్పారు. చంద్రబాబు జరగబోయేదైతే ఒకటే. బీజేపీ చెప్పిన స్టోరీ మాత్రం కలెక్షన్ వర్షమే. సూపర్ చెప్పారు. స్టోరీ సూపర్ ఉంది సార్. స్టోరీ చాలా బాగుంది. స్టోరీ ఎక్సలెంట్ చెప్పారు. మీ వ్యూహం 3 అనే స్టోరీ సబ్జెక్ట్ ఎరదీసింది. మీరు ఖచ్చితంగా ఈ స్టోరీ స్క్రిప్ట్ రెడీ చేసుకొని మనం చేస్తే
100 రోజులు 100 కాకపోతే చేద్దాం. గబ్బర్ సింగ్ 4 చేద్దాం బాబు. ఓకే గబ్బర్ సింగ్ 4 ఓకే విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం అండి. రామారావు గారు మీరు మీకు మీరు చెప్పేసుకుంటారా? రబ్బర్ సింగ్ చేద్దామా చెప్పు. మీకు మీరు చెప్పేసుకుంటారా? మీరు కాదు సార్, సబ్జెక్ట్ మాట్లాడితే మాట్లాడినట్టు ఉండాలి. లక్ష్మీకాంత్ గారు మీకు మీరు చెప్పేసుకుంటారా? లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం ఉండండి, మాకు సమయం తక్కువగా ఉంది. మన వైసీపీ నాయకులు కూడా ఉన్నారు, ఆయన కూడా కొంచెం స్పేస్ ఇవ్వండి. రామారావు గారు మాట్లాడండి. మీరు రామారావు గారు చెప్పండి. ఇప్పుడు బీజేపీ అవకాశం ఇస్తారని చేస్తున్నాం అవకాశం ఇవ్వట్లేదు, తీసుకోవాలి మనమే. చెప్పండి, అవకాశం తీసుకోవాలి. పరిస్థితి అవకాశం లాక్కునేలా ఉంది. చెప్పండి రామారావు గారు. నాగబాబు గారికి రాజ్యసభ పదవి కాకుండా మంత్రి పదవి ఇస్తున్నారు అనేది టాపిక్. లక్ష్మీకాంత్ గారు ఏం చెప్పాలి? నాగబాబు గారు మెరిట్ ఉంటే చెప్పండి. నాగబాబు గారి గురించి బాగుంటుంది డిబేట్ లో. మంత్రివర్గం గురించి మాట్లాడమంటే మీరేసిన ప్రశ్నలకే నేను సమాధానం చెప్పింది. ఫస్ట్ నుంచి లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం. రామారావు గారు మీరేసిన దానికే మేము మాట్లాడుతున్నాం. కానీ చెప్పే సమాధానం ఏంటి? మీరు చెప్పే సమాధానం ఏంటండి? కుట్ర రాజకీయాలకు పూనుకున్నాయండి. ఇది గుర్తుపెట్టుకోండి. కుట్ర రాజకీయాలకు పూనుకున్నాయి. ఏదైతే వైసీపీకి సంబంధించిన మాట్లాడండి లక్ష్మీకాంత్ గారు. బీసీ సామాజిక వర్గాలకి సంబంధించినటువంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లి రాజ్యసభ ఎంపీ పదవి అంటే భయపడేటటువంటి బీసీ సామాజిక వర్గానికి తల్లిని చెల్లిని ఇంటికి తీసుకురమ్మనండి. తర్వాత సంగతి చూడొచ్చు. తల్లిని చెల్లిని ఇంటికి తీసుకురమ్మనండి. ప్రభుత్వం బాబాయిని ఎవరు చంపారో నిరూపించమని చెప్పండి. లక్ష్మీకాంత్ గారు తల్లిని చెల్లిని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. ఎదిరించడం ఇది నిజం కాదు. రైట్ అండి, రైట్. కుటుంబ విషయాలు లక్ష్మీకాంత్ గారు. లక్ష్మీకాంత్ గారు 5 సంవత్సరాలు ఉంది చెప్పైపోయారు. ఓకే లక్ష్మీకాంత్ గారు కుటుంబ విషయాలు రైట్ అండి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీకాంత్ గారు. అదేవిధంగా ఈ డిబేట్ లో పాల్గొన్న చిట్టిబాబు గారికి, రామారావు గారికి, విజయభాస్కర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. రైట్ చూస్తూనే ఉన్నాం కదా. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు నాగబాబుకి ఏ పదవి ఇవ్వాలి ఏంటి అనేది ఊహాగానాలు గతంలో అనేకమైనవి చెక్కలు కొట్టినప్పటికీ కూడా మంత్రివర్గంలో తనకి స్థానం కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఆ శాఖ ఏంటి అనేది ప్రస్తుతం అయితే క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇందులో